దేవునికి, అలాగే సంఘ కాపరికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. మెట్టుకు ఇంతవరకు స్తుతిలోను, ఆరాధనలోను, పాటల్లోను, సాక్ష్యాల్లోను పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి మనల్ని ప్రాముఖ్యమైనటువంటి సమయానికి అందరూ చేరుకోవటానికి, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి ఆశీర్వాదం రావటానికి గాను చక్కటి వాక్య భాగాన్ని వివరించడానికి సిద్ధపడినటువంటి దైవజనుల మాటలు, అలాగే ఏర్పడినటువంటి ఈ క్లుప్త సందేశంలో మీరు తెలుసుకోవాల్సినటువంటి చక్కటి మాటలను మీరందరూ కూడా గ్రహించి మీ జీవితాలలో ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. ఈరోజు సంఘం చాలా కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ముగించేద్దాం ఋతు గ్రంథాన్ని, ఎందుకంటే ఇంతమంది ఆడోళ్ళు మళ్ళీ వస్తారో రారో కదా. అందుకే వాళ్ళు ఖచ్చితంగా ముగించేద్దాం అని అనుకుంటున్నాను. మరి మాస్టర్ గారు ఏమంటారో చూడాలి. సరే చూద్దాం. ఎవరు ఇందాక ఆరాధన చేస్తా చాలా బాగా చేశారు ఆరాధన. మరి నిజ జీవితంలో కూడా మీ ఆరాధన అలాగే ఉండాలి. ప్రతిరోజు కూడా ఆ విధమైనటువంటి ఆరాధనలోనే క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలి. మనం ఆ యొక్క స్థితికి బట్టి కాదు, కానీ ఖచ్చితంగా దేవుని పట్ల ఒక గొప్ప గౌరవాన్ని కలిగి మనందరం కూడా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తానున్నాను. అందరూ యవ్వన బిడ్డలు, చాలామంది వివాహానికి సిద్ధపడుతున్నటువంటి ప్రాయంలో ఉన్నటువంటి వారు మరి చక్కగా చదువుకుంటున్నారు, విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అది మీ మట్టికే కాకుండా మన ప్రాంతానికి, మన కుటుంబానికి, మన బంధువులకి, మన పొరుగు వారికి ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోవాలని ప్రభు యొక్క నామం ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను. సరే, నేను ఇంత వాక్యం చెబుతున్నా, ఒకవేళ దైవజనులు వాక్యం చెబుతున్నా, మీరు ఎక్కడెక్కడో విస్తారమైనటువంటి సువార్త కూడికలకు వెళ్ళినా అక్కడ జరుగుతున్నటువంటి వాక్య సంబంధమైనటువంటి విషయాలను మీరు వింటున్నప్పటికీ అది మీ జీవితంలోనికి ఖచ్చితంగా తీసుకోకపోతే, మీరు వెళ్ళి అక్కడ 2 గంటలు కూర్చున్నా లేదా 45 నిమిషాలు కూర్చున్నా, ప్రయాసపడి అంత దూరం వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని మీరు మీ హృదయంలో కట్టుకోకపోతే అది ఉపయోగపడుతుందా? అలాగే మనం చదువుకునేటప్పుడు టీచర్ మనకు పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠాన్ని కూడా ఎలా నేర్చుకోవాలి? సరే, స్కూల్ మట్టుకు ఆ రోజు మట్టుకే నేర్చుకుని ఉంటే అది మీ జీవితానికి ఉపయోగపడుతుందా? ఎప్పటికీ ఉపయోగపడదు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఆ క్షణం ఏదైతే అశ్రద్ధగా చూసారో మీ యొక్క జీవితాన్ని, లేదంటే మీ భవిష్యత్తుని నిర్ణయించేది ఏంటి? మీ ఎడ్యుకేషన్. అంటే మీరు ఏం నేర్చుకున్నారన్నది మీ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీరు రాయాలి. రాయకుండా నేను వాడు చెప్తే నేను వినేదేంటి, ఆయన ప్రచారం చేస్తే నేను ఆలోచించేదేంటి, నాకు తెలివి లేదా, నాకు జ్ఞానం లేదా? కొంతమంది నాయకుల్లాగా లక్షల పుస్తకాలు చదివేసి ఎడ్యుకేషన్ విషయంలో పక్కన పెట్టేసి నేను పాలించేస్తాను అని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. అవునా కదా? మరి అదే విధమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అట్టివారి వల్లే ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? మీతో సహవాసం చేయాలన్నా, మీతో మాట్లాడాలన్నా, మీ పక్కన కూర్చోవాలన్నా వారికి ఏం కావాలి? ఒక ఆలోచన కలగాలి. నేను అమ్మాయితో తిరిగితే నాకు రానిది నేను నేర్చుకుంటాను, అబ్బాయితో తిరిగితే నాకు తెలియంది నేను నేర్చుకుంటాను. నేను వెళ్తున్న ప్రాంతానికి నా పట్ల గౌరవం రావాలి తప్ప ఆ ప్రాంతానికి గౌరవం ఉందని మనం అక్కడికి వెళ్ళలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. ఖచ్చితంగా కూడా మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. సరే, మరి నేను చెప్పినా ఎవరు చెప్పినా వాక్యం మీ హృదయాల్లో ఖచ్చితంగా కట్టబరుచుకోవాలంటే ఏమైపోయింది సంఘం? కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తాను. కీర్తనలు 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. పునాదులు పాడైపోగా ఎవరు? నీతిమంతులు ఏమి చేయగలరు? ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా, చదివారా? అసలు అక్కడ ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏమిటి అని ఎప్పుడన్నా గ్రహించుకున్నారా? కీర్తనలు అనేటువంటిది చాలామంది ఉదయాన్నే లేచిన వెంటనే ఒక వాక్య పఠనంగా చదువుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడైనా ఈ వాక్యం మీకు తరసపడిందా?
పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటే, ఇఫ్ యూ బిల్ట్ ఏ స్ట్రాంగ్ హోమ్ లేదా హౌస్, లేదా మీకు నచ్చినటువంటి డూప్లెక్స్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, పునాది సరిగా లేకపోతే మీరు ఎంత పెద్ద భవనం కట్టినా కరెక్ట్గా ఉంటుందా? ఉంటుందా? అంటే దాని యొక్క స్థిరత్వాన్ని మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ అయినటువంటి ఫౌండేషన్లో ఉంచుకోవాలి. లేదంటే పైన ఎంత పెద్దది కట్టినా అది భూస్థాపితం అయిపోతుంది. అందుకే అంటాడు కదా, మూర్ఖుడు అనేటువంటి వాడు ఎవ్వడు కూడా, లేదా మూర్ఖుడు అనేటువంటి వాడు మాత్రమే ఎక్కడేస్తాడు పునాది? ఇసుకలో వేస్తాడు. తెలివైన వాడు ఎక్కడేస్తాడు? బండ మీద, రాతి మీద వేస్తాడు. అది ఎందుకంటే వాక్యం అనేటువంటిది రాతి వంటిది, ఇసుక వంటిది కాదు. ఎందుకంటే గుప్పడిలో పట్టుకుంటే ఎక్కడి నుంచైనా జారిపోతుంది. మన చేతిలో దానికి తగినట్టు ఎంత నిలవగలుగుతుందో అంతే ఉంటుంది తప్ప, అదే నువ్వు రాయిని పట్టుకోండి, నీ సరి సమానమైనటువంటి నీ చేయికి సరిపడినటువంటి రాయిని పట్టుకుంటే బయటికి వెళ్ళిపోతుందా? పడిపోతుందా? మీరు విడవకుండా. కానీ ఇసుక ఖచ్చితంగా దానికి ఎక్కడ ఉంటే అవకాశం ఉందో వాటన్నిటిలోంచి అది బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే మీరు అందరూ కూడా ఎలా ఉండాలంటే, ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి బైబిల్ యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క ఆలోచన పట్ల ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. అందుకే ఏమంటున్నాడు? పునాదులు పాడైపోయినాయి. అంటే ఎంత సువార్త ప్రకటించినా మన హృదయం అనేటువంటిది ఏమైంది? పాడైపోయింది. ఇప్పుడు మలాఖీ గారు చెప్తే ఏంటి, జాన్ వెస్లీ గారు చెప్తే ఏంటి, కలవరి సతీష్ గారు చెప్తే ఏంటి, మనకేం లేదు. ఇప్పుడు పునాది లేదు. పునాది కావాలంటే ఏం చేయాలి? ముందు మనకేముండాలి? ల్యాండ్ ఉండాలి కదా. ఇప్పుడు మాకు పునాది వేయడానికి నాకు లారీడ్ సిమెంట్ బస్తాలు ఉన్నాయి, అర ట్రక్ ఐరన్ ఉందని చెప్పేసి పక్కడి స్థలంలోకి వెళ్ళి వేసేద్దామని ఊరుకుంటారా? అలాగే స్థలం అనేటువంటి శరీరం మనకుంది కాబట్టి మనం ఏం నిర్మించుకోవాలి? ఇప్పుడు మన హృదయాన్ని బలంగా వాక్యం అనేటువంటి సిమెంట్తో, పరిశుద్ధాత్మ అనేటువంటి ఐరన్ మెటల్తో, దేవుని ఆశీర్వాదం అనేటువంటి మంచినీరు, మళ్ళీ అందులో కూడా ఉప్పు నీరు వేసి సిమెంట్ కలిపితే అది వర్తిస్తుందా? ఏదైనా కూడా మంచిదే కావాలి అక్కడ. అలాగే మీ హృదయానికి ప్రతిదీ కూడా ఏం కావాలి? మంచిది మాత్రమే కావాలి. ఎవరు చెప్పినా, ఎలాంటి వారు చెప్పినా, వారి చరిత్ర పక్కన పెట్టి పరిశుద్ధాత్మ నీకేం చెబుతుంది, తద్వారా నేనేం నేర్చుకుంటున్నాను, తద్వారా నా కుటుంబానికి నేను ఏం ఆశీర్వాదాన్ని తీసుకురాగలుగుతాను. తర్వాత చూడండి, దేవుని గురించి ఖచ్చితమైనటువంటి భయము ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా ఇతర సంఘాల్లో ఉంటుందో లేదో అది మనకు తెలియని విషయం, కానీ మన సంఘంలో మాత్రం ఖచ్చితంగా దేవుని భయం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. చూడండి, కీర్తనలు 18వ అధ్యాయము 30వ వచనం స్టార్టింగ్లో ఒకటి ఏముంది? దేవుడు యథార్థవంతుడు. ఎలా ఉన్నాడంట? మరి మన జీవితాల్లో ఎంతమంది యథార్థంగా ఉన్నారు? ఆరాధన పట్ల, సాక్ష్యాల పట్ల, పాటల పట్ల, మీరు ఆలయానికి వచ్చేటువంటి స్థితి పట్ల, కూర్చుని వినేటువంటి వాక్యం పట్ల ఎంతమంది యథార్థత వహిస్తూ ఉన్నారు? చూడండి ప్రియులారా, ప్రతి ఒక్కరిని హృదయంలో నాటుతుంది, లేదా హృదయాన్ని బాధపరిచే విధంగా నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యము కనుక మీకు అనిపిస్తే ఇది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపే. ఎందుకంటే నీలో లోపం ఉంది కాబట్టి ఏమవుతుంది? నిన్ను ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తూ ఉంది. నీలో లోపం లేదనుకో, నీకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని, వాక్యాన్ని ఇంత చక్కగా పొందుపరిచాడా, నేను ఇలాంటి దేవుడిని ఆరాధిస్తున్నానని ఎంతగానో గర్విస్తావు. లేదు, అది నొచ్చుకుంటుంది అంటే ఖచ్చితంగా నీలో ఏముంది? ముళ్ళుంది. అంతే కదా. మన కాళ్ళు ముళ్ళుంటేనే కదా నడవలేము, మన చేతిలో దెబ్బ ఉంటేనే కదా ఆనుకోలేము, మన నడుం సరిగ్గా లేకపోతే నిలబడగలమా? ఇవన్నీ ఉన్నాయి లోపాలంటే మన పరిస్థితి ఏంటి? ఆరోగ్యంగా ఉన్నట్టు, అనారోగ్యంగా ఉన్నట్ట? అనారోగ్యంగా ఉన్నావు అంటే వాక్యమైనటువంటి అనారోగ్యము నీలో ఖచ్చితంగా పెంపొందుతుంది. 40వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. సరే, తర్వాత వచనం, నన్ను ద్వేషించి వారిని నేను
నిర్మూలన చేసి తిని ఏం చేస్తాడు? వాక్యాన్ని ద్వేషించారా ఏమవుతారు? పూర్తిగా పెరికి వేయబడతారు. అస్సలు మీ పునాదులు కూడా కనపడవు, మీ అంచనాలు కూడా కనపడవు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క మాట ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనసులను సిద్ధపరుస్తూ ఉందో. అలాగే కీర్తన 31 అధ్యాయము 23 వచ్చిన ఒకసారి రండి. అది ఆ మాట ఒకసారి గట్టిగా చదవమ్మా. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. చూసారా ప్రియులారా, గర్వమును మీ యొక్క ఆలయ బయటనే వదిలిపెట్టి వచ్చేయండి. సిద్ధపాటు ఖచ్చితంగా ఉండాలి. గర్వము మీ నాశనానికి దారి తీస్తూ ఉంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఒక్కసారి. ఎందుకంటే గర్వం అనేటువంటిది ఎన్ని విధాలుగా మీ కుటుంబాలను పెళ్ళగిస్తూ ఉందని. ప్రార్థన చేయటం గొప్ప కాదు, వాక్యం చదవటం గొప్ప. ప్రార్థన అంటే ఏంటి? నీ బాధలు చెప్పుకోవటం. వాక్యం అంటే ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు చదివావో నీలో గర్వం అంచిపోస్తుంది. అంటే ఎందుకంటే తప్పు చేసిన వారు కనిపిస్తారు, తప్పు చేయని వారు కనిపిస్తారు. నీ జీవిత యొక్క ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించాలో వాక్యం ఖచ్చితంగా నీతో మాట్లాడుతూ ఉంది. నేను చిన్నప్పటి నుంచి సామెతల గ్రంథమే చదువుతున్నాను, కీర్తనలే చదువుతున్నాను, ప్రసంగి గ్రంథమే చదువుతున్నాను. ఈ మూడంటే నాకు ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం అండి సామెతలు అంటేని అని ఎంతమంది మీలో అంటారు చెప్పండి మీ ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు నేను టక్కన ఒక అధ్యాయంలో క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పగలరా? సమాధానం చెప్పగలరా? మీరు అంటుంటారు కదా, నాకు సామెతలు అంటే చాలా ఇష్టం. అంత ఇష్టమైన దాంట్లోంచి ఒక వచనం నేను అడిగితే మీరు సమాధానం చెప్పగలరా? ఇప్పుడు అక్కడ గర్వం ఉందా లేదా మీకు? గర్వం అనేటువంటిది ఎదుటివాడిని చూసి అసూయపడేది కాదు. దేవుని యొక్క వాక్యం నాకు వచ్చు, సామెతల గ్రంథం నేను చదివేశాను అని చెప్పుకోవడం కూడా గర్వమే. అంటే దేవుని యొక్క బైబిల్ యొక్క వాక్యాలు అన్నీ నాకు తెలుసు, నేను చదివేశాను అనుకోవటం కూడా గర్వమే. కానీ దేవుని ఎదుట పరిశుద్ధమైనది ఏదైనా ఉంది అని అంటే మీ యొక్క ఆత్మ నడిపింపు. తర్వాత వచనం చూద్దాం ఒకసారి. కీర్తనలు 32వ అధ్యాయము 8-9 వచనములు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని ఎలాగా గుర్రముల వలెనైనను కంచరగాడెదా. వినపడుతుందా? వాక్యం ఏమంటుంది? ఎలా ఉన్నామంట? ఎలా ఉన్నాం? మళ్ళీ ఒకసారి చదవం, అదే వచ్చిన. బుద్ధి జ్ఞానము లేని, అందరూ చెప్పండి, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనా కంచర గాడిద వలె మీరు ఉండకూడి, నేను ఉండకూడదు అని మీరు అనుకోండి. వాక్యం ఎలా మాట్లాడుతుందో చూసారా? వాక్యం ఎలా మాట్లాడుతుంది? ఇక్కడ పడుతున్నాయా? ఇక్కడ గుచ్చుకుంటున్నాయా? లోతైనటువంటి మర్మము, లోతైనటువంటి విశ్లేషణ పరిశుద్ధాత్ముడు సంఘానికి ప్రతిసారి తెలియజేస్తా ఉన్నాడు. మీరు ఎప్పుడు కూడా మార్చుకోకుండా. మనం చెప్పుకోవడం చాలా సులభం, అంటే మనకున్న సమస్య. కానీ ఆ సమస్యను మనకు రాకుండా ఆపుకోవడం అనేదే దేవుని యొక్క నడిపింపు. అర్థమైందా? వాక్యంలో ఉన్నటువంటి బలం అలాంటిది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎక్కువ దేనికి కేటాయించుకోవాలి? సమయాన్ని. ప్రార్థన కాదు, ప్రార్థన చేయండి, తప్పులేదు. మీ యొక్క అవసరతలు దేవునికి తెలియపరచుట ఖచ్చితమైనటువంటి మంచి లక్షణం అది. కానీ
దేవుడు నీతో మాట్లాడటం ప్రార్థన కంటే గొప్పదా కదా? నువ్వు దేవుడితో మాట్లాడటం గొప్ప, లేదంటే దేవుడు నీతో మాట్లాడటం గొప్ప? అది నువ్వెక్కడికి వెళ్ళినా ఒక వచనం చదువుకుంటే ఫలానా దిక్కున దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చాలా ధైర్యంగా చెప్పాడు. అప్పుడు ప్రార్థన కూడా బాగా వస్తుంది. అంతేగాని నేను ప్రొద్దుట అన్నం వండుతుంటే గట్టి ఇరిగిపోయింది ప్రభువా, ఈ మధ్యన యూట్యూబ్లో ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆవిడ గ్యాస్ బండ్ల గురించి ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి చిటికేసే డబ్బులు వస్తున్నాయని. అంటే వాక్యం తెలియకపోతే ఇలాగే ఉంటాయి. ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని పరిచయం చేయడం అర్థం కాదు. అరే నేను ఫలానా ఒక అమ్మాయి, లేదంటే ఒక భూమిక అవ్వచ్చు, లేదంటే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ, ఐశ్వర్య అవ్వచ్చు, మృదుల అవ్వచ్చు, వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళతో స్నేహం చేస్తే నేను ఏం నేర్చుకోవాలి? ఏ వచ్చినా నేను నేర్చుకోవాలి. నాకు రానిది ఆమె దగ్గర ఉంది, నా దగ్గర ఉన్నది ఆమె దగ్గర పెట్టి నేను నేర్చుకోవాలనేటువంటి స్థితిలో మీరు ఉండాలి. చక్కగా ఆరాధన జరుగుతుంది, చక్కగా పాటలు పాడుతున్నారు. కానీ ఇందాక మా పాలతి మంచి పాట పాడింది. ఏం పాట అది? ఓ ఓ మానవ, పాపం మానవ, సంథింగ్ బాగా ఇష్టమైన పాట నాకు. కానీ చూడండి, చెప్తున్నాను, పాపం మానవ 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 అంటే వాక్యం తెలుసు కాబట్టి చక్కగా రచించగలిగాడు ఆయన, అంతే కదా? ఊహాగానంతో కాదు కదా పాట రాస్తా. మరి ఆ పాట వాక్యంతోటే కదా వచ్చింది. మరి నువ్వు ఆ పాటను విన్నా చదివినా కూడా నీతో ఏం మాట్లాడుతున్నట్టు? దేవుని యొక్క మాటే కదా. మీ బుద్ధిని, మీ లక్షణాలను, మీ ఆలోచనలను, మీ దృష్టిని, మీ యొక్క స్థితిని మార్చుకోకపోతే జీవితంలో ముందుకెళ్ళటం అనేది సాధ్యపడుతుందా పడదా? సాధ్యపడదు. కొంచెం గట్టిగానండి. టిఫిన్ తిని రాలేదా? గంటన్నర చేస్తారు మొత్తం ఆరాధన. ఓపిక ఎక్కడ వస్తుంది మీకు? వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవట్లేదు, పోనీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి బాడీ. చూడండి, ఎందుకంటే మీరు మార్చుకోలేదనుకో మీ స్థితిని, ఏమైపోతామంటే చాలామంది ఏమంటారంటే, చాలామంది జనాలతో చెప్పే మాట ఒకటే, వాడి వెనకాల ఇదండి, వాడి ముందు ఇదండి, వాడి ఫ్యామిలీ ఇదండి, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ క్షణభంగరమైనటువంటి జీవితం. ఎవరో ఎందుకు, మీకు అందరికీ తెలిసిందే, నాగరత్నం గారు అబ్బాయి స్టెఫెన్ అందరికీ తెలుసు కదా. చూడండి, క్షణభంగరమైనటువంటి జీవితం. మేమందరం కలిసి పెరిగిన వాళ్ళమే. ఇప్పుడు మాకు పాపం చేసేంత వయసు రాలేదప్పటికీ, మాకు దేవుడు అంటే తెలుసుకునేటువంటి ఆలోచన కూడా లేదు. అలాగే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారిని చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయన రాకపోతే చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? క్షణభంగరమైనటువంటి జీవితం. ఇప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు కానీ, ఒకవేళ నేను బ్రతుకున్నప్పుడు, లేదా ఇప్పుడు బ్రతిగా ఉన్నాను కాబట్టి, లేదంటే స్టెఫెన్ బ్రతుకున్నప్పుడు కానీ, ఎంతమంది ఇన్ని రకాలుగా అనుకుని ఉంటారు? వీడు మారడా, వీడు ఇలాగేనా, వాడు మారడా, వీడు ఇలాగేనా. మన తాతలు చనిపోయినప్పుడు కానీ, మన తాతమ్మలు చనిపోయినప్పుడు కానీ, వాళ్ళ గురించి కూడా పక్కింటి వారు, పొరుగింటి వారు, ఎదురింటి వారు ఎవరో ఒకరు ఇలాగనే కదా అనుకుంటారు. వీళ్ళ మారరా 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 అని. మారకుండానే కదా చనిపోయారు. వాళ్ళ ఉన్నటువంటి లోపం మీకు కనిపించిందా? మీరు చెప్పగలిగారా? చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే ఎవరికీ తెలియదు వాక్యం. పలానా వచ్చిన చూపించి, బాబు ఇదిగో ఇలా ఉంది. ఎందువల్ల? నేర్చుకోకపోవటం వల్ల. కానీ నువ్వేం పెట్టావు? పేరు పెట్టావు, వాడు అలాంటి వాడు అని. మరి క్రైస్తవునికి, దేవుని తెలుసుకున్న వాడికి, మరి దేవుని తెలుసుకోలేనటువంటి వాడికి తేడా ఏది? వాడి లోపం ఇప్పటికీ చెప్పుకుంటామా? చెప్పుకోమా? నేను చనిపోయే కన్నా నాకు ఎవరు చెప్పకపోతే నా లోపాన్ని మీరు చెప్పుకుంటారా? చెప్పుకోరా? మీరు చనిపోయే కన్నా ఎవరు కాలం చేసినా కూడా ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి లోపాన్ని చెప్పుకుంటూనే ఉంటారు. కానీ మీరు నిజమైనటువంటి క్రైస్తవులు, క్రీస్తుని ప్రేమించిన వారైతే ఏం చేయాలి? కూర్చోబెట్టి ఒక సహోదరుడి వల్ల ప్రేమించి, ఒక ఇంట్లో ఆడపడుచు వల్ల ప్రేమించి, చక్కగా అమ్మ ఇది ఇలా జరుగుతూ ఉంది,
ముందు నీలో ఉండకూడదు తప్పు. ముందు ఎవరిలో ఉండకూడదు? మనలో ఉండకూడదు. అంతేగాని పండిత పుత్ర పరమ సుంట అని పండితంగా మనం ఉన్నప్పటికీ సొంటవలి ఉండకూడదు మన జీవితాలు. పాస్టర్ కొడుకు పాస్టరే అవడు, డాక్టర్ కొడుకు డాక్టరే అవడు. ప్రతి ఒక్కరిని దేవుడు లేవనెత్తాడు. మీకు అర్థమైందా? కానీ వాక్యం విలువ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏమి నేర్చుకుంటున్నాం, ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే చనిపోయినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకునే స్థితికి వాక్యం తీసుకెళ్తా ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ముందుకి వస్తూనే ఉంటాడు. మీరు వెనకెళ్ళడం తప్ప కానీ వాక్యంలో ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్తాడా? ఏ సందర్భంలో కూడా వాక్యాన్ని విడిచిపెట్టకండి, చేయండి. మీకు దగ్గరగా సంబంధం ఉన్నప్పుడు ఒకరినొకరు చర్చించుకోవాల్సినటువంటి విషయాలు దేవుని గురించి మాత్రమే ఉండాలి. ఒక ఆదివారం మాత్రమే కాదు దేవుని విషయాలు. ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయమన్నాడు? కట్టి పెట్టమన్నాడు. మనం చర్చిలో కూర్చున్నా కూడా ముసలమ్మ ముచ్చట్లే. ఇలా అంట అలా అంట. ఎందుకంట? నీకెందుకంట? గర్వాన్ని ఎప్పుడు కూడా మీ హృదయంలో ఉంచుకోవద్దు. దేవుని ఒక వాక్యాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని, అలాగే ఇప్పుడు దైవజనుడు చెప్తున్నటువంటి కొన్ని మాటలు మీరు విని దీనికి చక్కటి వివరణ, ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం తర్వాత. అయితే రూతు గ్రంథాన్ని మరి సమయం వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, సరేనా? ఎందుకంటే మీరు అంత సమయాన్ని తినేశారు కాబట్టి నేను దీన్ని ముగించాలన్నా నన్ను ముగించనవట్లేదు. మీరు కొన్ని సూక్తులు చెప్పి కొత్త సందేశంగానే ముగించేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ మైండ్లో కూడా వెళ్ళాలి కదా. ఎక్కువ చెప్పాను అనుకో వెళ్తుందా? మనం బ్రెయిన్ ఎంత తీసుకుంటుంది? 45 minutes కంటే ఎక్కువ తీసుకోదు. మహాజ్ఞాని అయితే 92 minutes. ఆడు ఇంటెలిజెంట్. అర్థమైందా? 45 minutes కంటే ఎక్కువ ఎవరి బ్రెయిన్ తీసుకోదు ఇక్కడ నాకు తెలిసిన బట్టి. అంతకు మించి మీరు చదివినా కూడా అది ఎక్కదు. అందుకే ఎప్పుడైనా సరే మధ్యాహ్నం ఒకసారి, ప్రొద్దుట ఒకసారి, సాయంత్రం ఒకసారి చదవాలి. ఏకదాటిగా చదివేసావనుకో పెచ్చికిపోతుంది, బుర్ర మెంటలు వచ్చేస్తుంది మీకు. అర్థమైందా? సరే, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసి నేను దైవజనుడికి సమయాన్ని అప్పగిస్తాను. మహారక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆయన ప్రభు నీ వాక్యం ద్వారా బలపరచబడటానికి, నీ పరిశుద్ధాత్మ ఉద్దేశాన్ని నేను ప్రకటించడానికి మరి కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలను నీ బిడ్డలకు తెలియజేయడం జరిగింది. విత్తబడినటువంటి వాక్యము దుష్టుడు ఎత్తుపోకుండా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వారి హృదయాలకు దయచేసి నిలకడగా ఉండేటువంటి స్థితిని, తెలివిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. అనేక మంది యవ్వనస్తులు, వృద్ధులు నాయన ప్రభు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మరి సంఘంలో ఉన్నప్పటికీ వాక్యం యొక్క విలువను తెలుసుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఈరోజు నాతో మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేర్చబడేలాగా ఆశీర్వదించమని, మరి జరగబోతున్న మిగిలినటువంటి కార్యక్రమము మరి దైవజనుడు వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా శ్రేష్టమైనటువంటి ఫలభూరితమైనటువంటి మాటలను సంఘానికి తెలియపరచులాగున దైవజనుడి యొక్క హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపి నడిపించమని క్రీస్తు యొక్క పరిపూర్ణమైన పరిశుద్ధమైన నామం ద్వారా ప్రార్థనలో విజ్ఞాపించిన ప్రతి మనవుకి క్రీస్తు నామం ద్వారా సమాధానం పొందుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.